ఈ రోజు దసరా శ్రవణ నవరాత్రోత్సవాలు 6వ రోజు చేరుకుంది. ఈ రోజు అమ్మవారు ఏ రకంగా దర్శనమిస్తారన్న విషయం తెలుసుకునేందుకు వేద పండితులు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పండిట్జీ చెప్పండి, ఈ రోజు అమ్మవారు ఏ రూపంతో దర్శనం ఇవ్వబోతున్నారు? అమ్మవారు మహాలక్ష్మీదేవి స్వరూపంతో అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. కనకదుర్గాంబ అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపం ఇక్కడ వేయించేసి ఉన్న కనకదుర్గాదేవి. ఆ అమ్మవారు ఈ రోజున లక్ష్మీ స్వరూప సందర్శన చాలా విశేషమైనటువంటిది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్వరూపంతో అమ్మవారు దర్శనమిస్తూ ఉంది. అందులో మహాలక్ష్మీదేవి అంటే ప్రపంచంలో ప్రతివారికి కూడా సంపదతో చాలా అవసరం ఉంది. అందుకని సంపత్తికి అధిష్టాతృదేవి లక్ష్మీదేవి. ఆమె స్థిర నివాస స్థలం వైకుంఠం. లక్ష్మీనారాయణమూర్తిగా దంపతీ స్వరూపంగా అక్కడ ఉంటుంది. పాలసముద్రంలో నుంచి ఆవిర్భవించిన వెంటనే దిగ్గజములు వచ్చి బంగారు గడవలతో చక్కగా కలశోదకాలతో పట్టాభిషేకం చేశారు అమ్మవారికి. ఆ అమ్మవారు పుష్పమాలను తీసుకొని విష్ణుమూర్తి యొక్క కంఠమునందు పుష్పమాలిక అలంకరించి విష్ణుమూర్తిని వివాహమాడి దేవతల సమక్షంలో అక్కడి నుండి కూడా విష్ణుమూర్తితో సహా వైకుంఠానికి వెళ్ళి అక్కడ స్థిర నివాసం చేస్తూ ఉన్న తల్లి. ఆమె చేతిలో తామర పుష్పం ఉంటుంది. ఆ అమ్మవారు సర్వ సంపత్తులను ఇస్తుంది. అష్టలక్ష్మి స్వరూపంతో ఈ ప్రపంచానికి అష్టవిధములైనటువంటి సంపదలు, సంతాన సంపద, సద్గుణ సంపద, విద్యా సంపద, జ్ఞాన సంపద, అలాగే ధనకనక వస్తువాహనాది సర్వ సంపత్తులు, పాడి పంటలు, ఈ మొదలైనటువంటివన్నీ కూడా ఇచ్చి స్థిరమైనటువంటి సంపదను ఇస్తుంది, చరమైన సంపదను ఇస్తుంది. సర్వ సంపదలకు కూడా అధిష్టాన దేవత అయినటువంటి అమ్మవారిని చక్కగా మనం పూజించి సేవించి దర్శించి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందినట్లయితే మరి గృహమంతా కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వైభవోపేతంగా బంధుమిత్ర పుత్రాదులతో చాలా విశేషమైనటువంటి వైభవంతో ఆనందోత్సాహాలతో అందరూ తొలతూగుతారు. శ్రీమాత్రే నమః. అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ఈరోజు భక్తులకి ఎలాంటి అనుగ్రహం పొందుతుంది? అమ్మవారిని ఈరోజు చక్కగా దర్శించుకున్నట్లయితే ఎప్పుడూ కూడా నిత్య సంతోషంతో కలహాలు అనేటువంటివి లేకుండా అందరూ కూడా ఆనంద ఉత్సాహాలతో ధన సంపదను సద్వినియోగం చేస్తూ చక్కగా క్షేమం పొందుతారు. శ్రీమాత్రే నమః. మరి కుంకుమర్చనకు సంబంధించి ఈరోజు కుంకుమర్చన కూడా ప్రతి రోజు జరుగుతూ ఉంటుంది. దానిలో భాగంగా ఈరోజు లక్ష్మీదేవికి సౌమంగళ్య అధిదేవత అనే పేరుంది. సౌమంగళ్యాన్ని ఇచ్చే తల్లి, స్త్రీలకు సౌమంగళ్యం ఇస్తుంది. సుమంగళ ద్రవ్యం చాలా విశేషమైనటువంటి కుంకుమ. అటువంటి కుంకుమార్చన వల్ల స్త్రీలందరికీ కూడా అఖండ సౌభాగ్యం కలిగి అభివృద్ధి కలిగి చక్కగా ఆయురారోగ్యాలతో అందరూ కూడా తులతూగుతారు. తెల్లవారుజాముండి భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి రావడం జరుగుతుంది. భక్తుల యొక్క విశిష్టత ఈరోజు బాగా పెరిగింది, రద్దీ కూడా దీనికి సహజంగా నవరాత్రులు మొదలైనటువంటి ఇటువంటి ఉత్సవాలలో మొదట కొన్ని రోజులు కుదరని వారు కూడా తర్వాత రోజుల్లో చాలా భక్తి ప్రపత్తులతో ఎప్పుడెప్పుడు అమ్మవారిని మనం చూస్తామా ఈ నవరాత్రుల్లో అనేటువంటి చాలా విశేషమైనటువంటి భక్తితో అందరూ వస్తారు. కాబట్టి ఏమిటంటే అందులో లక్ష్మీ స్వరూపం అనేటప్పటికీ మరి లక్ష్మీదేవిని దర్శించాలనే కోరికతో మరి భక్తుల యొక్క రాకపోకలు విశేషంగా ఉండటం వల్ల మరి జనసమ్మర్దం చాలా వైభవంగా మరి ఆనందోత్సాహాలు ఇవన్నీ కనిపిస్తాయి. ఇది ఏదైతే ఉందో ఈరోజు 6వ రోజు శ్రీ మహాలక్ష్మి దేవిగా అమ్మవారు భక్తులు దర్శనమవుతున్నారు. ఈ మహాలక్ష్మి అమ్మవారి దేవిని దర్శించుకుంటే భక్తులకు విశేషంగా ధాన్య లక్ష్మితో సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పేసి, అందువల్ల విశేషంగా ఈరోజు అమ్మవారిని దర్శించుకునే భక్తులు వస్తున్నారని చెప్పేసి వేద పండితులు చెప్తున్నారు. ఇది ఇప్పుడు పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్టు రాఘవ్తో తిరుమల టీవీ విజయవాడ ఇందుకు లాదరి నుండి.